హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కోవిడ్-19 కరోనా, ఇది వింటేనే మనం గజగజలాడిన రోజులున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా? మీడియాలో మాత్రం అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చిందనే తెలుస్తోంది. అయితే పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగానే ఉన్నాయి. కోవిడ్-19 అదే కరోనా మళ్ళీ పుట్టింది. కొత్త రూపంలో పుట్టింది, సరికొత్త శక్తితో పుట్టింది. ఈసారి పెద్ద ఎత్తున పంజాబ్ విసురుతోంది. దాని ప్రకంపనలు భారతదేశాన్ని కూడా తాకుతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో కరోనాకు చెందిన కొత్త వేరియంట్ వెర్రితలలు వేస్తుంది. అనేక మందిని ఆక్రమించుకుంటుంది. అనేక మంది కోవిడ్ బాధితులు ఆ ప్రాంతాల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్ ప్రాంతాల్లో కరోనా పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. ఇవన్నీ గత కొన్ని రోజులుగా వార్తలుగా చూస్తున్నాం. అన్నిటికంటే భయంకరమైన వార్త ఏంటంటే కోవిడ్ మనిషి మెదడులో కూడా ప్రభావం చూపిస్తుంది. అది ఒక్కసారిగా మెదడులోకి ఎక్కిందంటే ఆ మనిషిని కాపాడుకోవడం అసాధ్యం. ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది. చైనాలో ఓ 8 ఏళ్ల బాలిక కోవిడ్తో మరణించింది. అయితే డాక్టర్లు పరిశీలించిన అనంతరం ఆమె మెదడులోకి కోవిడ్ ప్రవేశించిందట. మెదడును పని చేయకుండా చేసిందట. కోవిడ్ కారణంగా ఆమె బాడీ మొత్తం ఒక రకంగా ఫ్రీజ్ అయిపోవడం, వంకీలు తిరగడం లాంటివి జరిగాయట. మెదడులో కోవిడ్ తిష్ట వేయడంతోనే ఆమె మరణించిందని డాక్టర్లు స్పష్టంగా చెప్పేశారు. అంటే ఇలా వేరే వాళ్ళకు కూడా అయ్యే అవకాశం ఉందట. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ మెదడులోకి ఇది ప్రవేశించే ప్రమాదం ఉందట. ఈ వార్తలు మాత్రం జనాలను భయపెడుతున్నాయి. ఇవి జరిగిన విషయాలే, మీడియా అదే చెప్తోంది. అయితే భారతదేశం ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తోంది. కోవిడ్ ఇండియాలో కూడా దాదాపుగా 300 సంఖ్యకు చేరుకుంది. కొత్త కేసులు నమోదవుతున్నాయి. కానీ ఏవీ ప్రమాదకరంగా లేవని భారత ప్రభుత్వం చెప్తోంది. బయటి దేశాల, ఆసియా దేశాల అన్ని పరిస్థితులను అంచనా వేస్తున్నామని, దేశంలో అలాంటి ఉద్రిక్త పరిస్థితి లేదని, అలాంటి టెన్షన్ లేదని, అయినా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెప్తోంది. ఎస్, కోవిడ్ కొత్త రూపంలో పుట్టింది. కొత్త రూపంలో కొత్త శక్తితో విజృంభిస్తోంది. ఆసియా దేశాలను, ముఖ్యంగా చైనా, హాంకాంగ్, సింగపూర్ ప్రాంతాలను గడగడలాడిస్తోంది. ఇది మన దేశంలో రాకుండా ఉంటే బాగుంటుంది. ఇదే ఆశిద్దాం. అయితే ఇప్పటికే వస్తున్న అనేక కేసుల్లో ఆ కొత్త వేరియంట్ ఉన్నట్టు ఎక్కడ అధికారికంగా అంచనాలు రాలేదు, ధృవీకరణలు రాలేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడొద్దని కాదు, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కోవిడ్ రాకుండా ఉండాలని, ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని, జనాలు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే భయపడి చచ్చారు చాలామంది గతంలో. ఈసారి భయపడొద్దు. మీడియాలో భయపెట్టేలా వార్తలు వస్తున్నాయి. చిన్న చీమను కూడా పులిలా చూపించే మీడియా సంస్థలు జనాల్ని బెదిరిస్తూనే ఉంటాయి. అలాగని భయపడదని కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఎస్, జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్కు దూరంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చివరిగా ఎందుకైనా మంచిది, మాస్కులు రెడీ చేసి పెట్టుకుందాం. ఇది భయపెట్టేందుకు కాదు, జాగ్రత్తలు చెప్పేందుకే.